ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారు ఈవినింగ్ ప్రసాద్ రావులో ప్రెస్ మీట్ పెడుతూ మా సినిమా రిజెక్ట్ చేశారు, మేము రెవెన్యూ కంపెనీకి వెళ్తున్నాం, సినిమా రిలీజ్ 10వ తారీఖు లేదు అని చెప్పారు. దానికి అంటూ కూడా ఏమన్నారంటే కోర్టు ఒకవేళగా రెవెన్యూ కమిటీ కూడా అవ్వకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఓకే, మేము ఒకటే అంటున్నాం, సినిమాని ట్రైలర్లోనే మీరు చూపించారు, చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని సోనియా గాంధీ గారిని అందరినీ చూపించారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైము, అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ సినిమాని ఎట్టి బస్సు క్షుణ్ణంగా పరిశీలించి సంసార్ రెవెన్యూ కమిటీలో కూడా చేయాలని చెప్పాం. అలాగే జీవిత రాజశేఖర్ గారు ఇక్కడ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి నాన్ పొలిటికల్తో సినిమా ఇక్కడ చెన్నై నుంచి చైర్పర్సన్ కానీ, చెన్నై చైర్పర్సన్ కానీ, బొంబాయి చైర్పర్సన్, కర్ణాటక చైర్పర్సన్ ఎవరి సినిమా చూసినా ఆస్తి వాళ్ళు చూడాలి, వాళ్ళు చూసి డిసైడ్ చేయాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇది పొలిటికల్ మూవీ కాబట్టి ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంత మనకు చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకటి రామ్ గోపాల్ వర్మ గారు, మీరు సినిమా తీసింది ఆ రోజు ఆ సమయంలో ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిది లేదు, పవన్ కళ్యాణ్ గారు లేరు. మీరు కట్టుకథలు అల్లి కల్పితాలు కల్పించి వ్యూహాలతో యూహించుకొని ఆ వ్యూహాలు మీరు పెట్టారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధం, ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అన్యాయంగా చంద్రబాబు గారిని పెట్టి మీరు ఆయన్ని పెట్టి ఆయన్ని తిట్టడం, వ్యంగ్యంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని పెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఆ సినిమాలో కరెక్ట్ కాదు. ఎందుకంటే కార్యకర్తలకి ఇబ్బంది కలిగించే విషయాలు ఉన్నాయి కాబట్టి అది కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేసి సెన్సార్ వారిని నిర్ణయం తీసుకోమని చెప్తున్నాం. కనుక దాంట్లో మేమేమి సినిమాని ఒకవేళ సినిమా సెన్సార్ వారు కరెక్ట్గా చూస్తే ఓకే, లేకపోతే మేము కూడా మీరు కోర్టును ఆశ్రయించాం, మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.